హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డీఏ, ఐఆర్, పీఆర్సీ, ఓపీఎస్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది. పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోవడంతో వారిలో అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఇక నిరసన మార్గమే శరణ్యమని వారు నిర్ణయించుకున్నారు. పెండింగ్ బకాయిల చెల్లింపు, 12వ పీఆర్సీ అమలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ వంటి కీలక డిమాండ్ల సాధన కోసం ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ప్రధాన డిమాండ్లు పరిష్కారం ఎక్కడ? ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు ప్రధానంగా ఈ క్రింది సమస్యల తక్షణ పరిష్కారాన్ని కోరుతున్నాయి. 12వ పీఆర్సీ ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కోసం ఏర్పాటు చేయాల్సిన 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. పీఆర్సీని వెంటనే నియమించి ఉద్యోగుల జీతభత్యాలను సకాలంలో సవరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెండవది డీఏ, ఐఆర్ బకాయిలు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి ప్రకారంగా 30% మధ్యంతర భృతిని తక్షణమే అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగ పెన్షన్లకు సకాలంలో విడుదల చేయాల్సిన కరువు భత్యం, డీఏ, కరువు సహాయం, డీఆర్ బకాయిలను భారీగా పేరుకుపోయాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించి భవిష్యత్తు డీఏలను సకాలంలో ప్రకటించాలని కోరుతున్నారు. పాత పెన్షన్ విధానం, ఓపీఎస్ పునరుద్ధరణ. ప్రస్తుత కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ ఉద్యోగుల పదవీ విరమణ జీవితానికి భద్రత కల్పించడంలో విఫలమైందని హామీ ఇచ్చిన విధంగా దాని స్థానంలో ఉద్యోగులకు సంపూర్ణ సామాజిక భద్రతనిచ్చే పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలని ఉద్యోగులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. నాలుగవది ఇతర ఆర్థిక బకాయిలు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ చెల్లింపులు, మెడికల్ బిల్లులు వంటి అనేక ఆర్థిక బకాయిలు ఏళ్లుగా క్లియర్ కావడం లేదని, దీనివల్ల విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉదాసీనత, నిరసనే శరణం. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని, తమ బకాయిలు అందుతాయని ఇప్పటివరకు ఎంతో ఓపికగా ఎదురుచూశాం. కానీ ప్రభుత్వ ఉదాసీనత వైఖరితో మా సహనం నశించింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్పష్టం చేసింది. తమ సమస్యల పరిష్కారానికి నిరసన కార్యక్రమాలను ఉధృతం చేయాలని ఆ సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. కేవలం నిర్మాణానికే పరిమితం కాకుండా ఒక స్పష్టమైన కార్యాచరణను కూడా రూపొందించుకొని ముందుకు వెళ్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు. తమ సమస్యలను చర్చించడానికి, పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ప్రభుత్వం కనీసం ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడంపై విశ్రాంత ఉద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ. ఈ పోరాటంలో భాగంగా ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి పనిచేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్ణయించింది. ఏపీ ఐకాస్ అమరావతి చేపట్టే నిరసన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేకత విధానాలపై ఏఐఎస్ఎఫ్ఎఫ్ ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు నిర్వహించే ఆందోళనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాలను బలపరుస్తూ జరిగిన సమావేశంలో సంఘం నాయకులు శ్రీ లావు కుమార్, శ్రీ నారాయణరావు, శ్రీ సుబ్బారావు, శ్రీ నాగరాజు తదితరులు పాల్గొని ఐక్య పోరాటం యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రభుత్వానికి తుది పిలుపు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగులు మరియు పెన్షనర్లతో తక్షణమే చర్చలు జరపాలని, పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలన్నింటినీ వెంటనే క్లియర్ చేయాలని వారు కోరుతున్నారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉధృతం కావడం ఖాయమని సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి.